ఓం శ్రీ గురుభ్యో నమ. ద్వికలత్ర యోగం అంటే ఏమిటి? చాలామంది ఏదొక రెండో పెళ్ళి, ఒకలా మన పంచాంగం చూస్తాం, లేదా వాడి జాతకం చూస్తాం. రెండో పెళ్ళి ఎలాగైంది? రెండో పెళ్ళి యోగం ఎలా ఉంటుంది? ఇది ఒక పెద్ద ప్రశ్న అయింది ఈ మధ్యన. తోడు నీడ కార్యక్రమాలు వచ్చేసాయి. తోడు నీడ కార్యక్రమాలు వచ్చిన తర్వాత ఎలా జరుగుతుందంటే, పునర్వివాహం, మళ్ళీ వాళ్ళకి పెద్దవాళ్ళకి పెళ్లి చేయడం. అయితే జాతకంలో పునర్వివాహం ఉందా లేదా పెళ్లి టైంలో ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారు. దీని గురించి పరిశీలన చేశాం. పరిశీలన చేస్తే వాడి జాతకంలో సప్తమాధిపతి పంచమాధిపతితో కలిసిన ద్వికలత్ర యోగము. చూసారా? కలత్రం అనేది ఏముందంటే వివాహము, ద్వికలత్రము అంటే రెండో వివాహం. మనం ఎవరైనా జాతకం చూసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది యథార్థాన్ని మనం దాచిపెట్టకూడదు. నేను ఎవడు చెప్తాను, చాలామంది సిద్ధాంతులు చెప్తాను, ఉన్నట్టు చెప్పండి అయ్యా. వాళ్ళిద్దరికీ కూడా జాతకాలు నప్పేయా లేదా అది కూడా చూడండి. నప్పితే నప్పే అని చెప్పండి, నప్పతే నప్పని చేయండి. వాళ్ళ ఇష్టం ఉంటే వాళ్ళు చేసుకుంటారు, లేదండి లేదు. అంతేగాని జాతకాలు పర్వాలేదు, వాళ్ళు మనవాళ్ళే, ఏం పర్వాలేదు, వాళ్ళు గొప్ప వాళ్ళే, బాగా డబ్బు ఉన్న వాళ్ళే, ధనవంతులు, ఇవన్నీ వద్దు. పెళ్లి చేసుకొని నెల 2 నెలలు కాపురం చేసి 3వ నెల విడిపోయి 6 మాసాల సంవత్సరం పోయిన తర్వాత విడాకులు తెచ్చుకొని మళ్ళీ ఆ సంవత్సరం పోయిన తర్వాత పెళ్లి చేసుకుంటే అదేంటి జీవితం అయ్యా? ద్వికలత్ర యోగం చాలా చాలా జాగ్రత్తగా చూడాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. సప్తమాధిపతి అంటే 7వ ఇల్లు కలత్ర స్థానం. మన లగ్నం నుంచి 7వ ఇల్లు ఏదైతే మనం చూస్తున్నామో అది కలత్ర స్థానం. ఆ కలత్ర స్థానం పంచమాధిపతితో, అధిపతి ఎవడు, పంచమంలో ఉన్నటువంటి అధిపతి ఎవరితో ఉన్నాడో ఆడితో కలిసి ఉంటే, లగ్నానికి మనకి ఏదో లగ్నం ఉంది, సప్తమాధిపతి, లగ్నానికి సప్తమంలో ఎవడున్నాడో చూసుకోవాలి. సప్తమంలో ఉన్నటువంటి వాడు పంచమాధిపతితో, లగ్నాన్ని నుంచి పంచమాధిపతితో కలిసి ఉంటే అదే ద్వికలత్ర యోగము, అంటే రెండో పెళ్లి యోగము ఉంటుంది. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. ఆడవాళ్ళకి వైధవ్య యోగం, అది చాలా, దానికి సువాసిని అంటారు. పూర్వ సువాసిని అంటే మనకు చాలామంది గంగా భాగీరథితో సమానమైనటువంటి వాళ్ళ కింద భావిస్తాం. అంతేగాని విధవరాలు, విధవ అది అనేసి అనకూడదు, చాలా తప్పు. ఎందుకంటే అది భగవంతుడి తాలూకా నిర్ణయము. ఆయుర్దానం అన్నది సామాన్యమైనది కాదు. అందుకే జాతక పరిశీలన క్షుణ్ణంగా చేసుకొని వివాహాన్ని ముహూర్తం పెట్టుకొని ముందుకు వెళ్తే చాలా మంచిది. కాబట్టి మళ్ళీ మరో రోజుతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం